చెరలో ఉన్న బంధించబడిన మీ బిడ్డలను ఆయన విడిపిస్తాడో. ఈరోజు ఎంతమంది తల్లులు తండ్రులు బిడ్డల గురించి ఏడవట్లా? అయ్యా మా బిడ్డ మా మాట వింటలేదు. ఎన్నోసార్లు ఎన్నో సమయాల్లో నా దగ్గరికి తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయి మా మాట వింటలేదయ్యా. ఒక తండ్రి తన కూతురుని తీసుకొచ్చి అంటున్నాడు, మా మీద గొడవకు వచ్చారు, మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మా మీదకి వచ్చేసారు. నాకు చాలా అవమానం అనిపించింది. అంతమంది ముందు మా మీదకి గొడవ మా మీదకి వచ్చేసి కొట్టబోయారు. కారణం ఏమిటంటే మా అమ్మాయి చేసిన పని. మా అమ్మాయి అబ్బాయిలకు కూడా పడుతుంది, అబ్బాయిలకు మెసేజ్లు పెడుతుంది. అవి చదివినటువంటి పేరెంట్స్ వచ్చి నాతో గొడవ పడుతున్నారు, మాతో గొడవ పడుతున్నారు. ఇదేంటయ్యా ఈ వయసులో? అబ్బాయిల పిచ్చి ఏమిటి? ఈరోజు ఎంతమంది తల్లులు తండ్రులు వారి కూతుర్లను బట్టి ఏడుస్తున్నారో, కొడుకులను బట్టి ఏడుస్తున్నారో. చదువుకోవట్లేదయ్యా, అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు, ఇంటికి తాగి వస్తున్నాడు, ఎలా పడితే అలా జీవిస్తున్నాడు, ఎగ్జామ్స్ రాయటం లేదు, మా అబ్బాయి పాడైపోతున్నాడు, ఒక్కగానొక్క కొడుకు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏడుస్తున్నాను. కారణం తెలుసా? ఆ బిడ్డలను సైతాను చెరపట్టి పట్టుకెళ్ళిపోయాడు. కొందరినేమో ప్రేమ అనే ఉచ్చులో పడేశాడు, మరి కొందరినేమో డ్రగ్స్ అనే రొచ్చులో పడేశాడు. ఈరోజు 7th క్లాస్ చదివేటటువంటి పిల్లలు కూడా డ్రగ్స్ అంటే వాళ్ళకి ఏంటో తెలుసు. వింటున్నారా? 7th క్లాస్ చదివేటటువంటి పిల్లలకి డ్రగ్స్ అంటే ఏమిటో తెలుసు, ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో తెలుసు, ఆ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసు. మన పిల్లలు చిరుప్రాయంలోనే ఈ డ్రగ్స్కి, ఈ మత్తు పదార్థాలకు, మత్తు పానీయాలకు బానిసలు కాకూడదని, బందీలు కాకూడదని, వాళ్ళకంటూ ఒక విలువైన ఉన్నత విద్యను ఇవ్వాలని కల్వరి టెంపుల్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది.